అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనము దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి. ఈ భూమి మీద మనిషినే ఒక వ్యక్తి ప్రేమించలేనప్పుడు ఆ పరలోకమున దేవుని ఎలా ప్రేమించగలుగుతాడు? అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, నీ సహోదరుని ప్రేమించడం అంటే తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టడం. ఈ లోకములో తోటి వ్యక్తిని ప్రేమించడం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఎంతగానో మార్గదర్శకంగా ఉంది. కానీ ఈ దినాలు ఎక్కడ చూసిన శత్రుత్వం, ఎటు చూస్తున్న అనేక విషయాల్లో మనుషుని పొడుచుకుంటున్నారు, మనిషిని ద్వేషించుకుంటున్నాడు. అది దైవత్వము కాదు, అది మూర్ఖత్వం. అయితే దేవుడు ఈ లోకములకు వచ్చి ఆయన ఒక మార్గాన్ని వేశాడు, అదే ప్రేమ మార్గం. నిన్ను వలె నీ తోటివాడిని ప్రేమించమన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గదర్శనాన్ని ఈ దేవునికి వాక్యం యొక్క మార్గాన్ని చూపిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.